స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక రామాలయం జంక్షన్ లో అల్లూరి 129వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్షత్రియ సేవా సమితి నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ యువతలో అల్లూరి స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించాలని కోరారు. 2009లో ఇక్కడ తన తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా ఉండగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కౌన్సిల్ తీర్మానం జరిగిందని, ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కంబాల చెరువు వద్ద మళ్లీ అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడం ద్వారా దేశాభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇంకా కార్యక్రమంలో క్షత్రియ ప్రముఖులు బైరాజు ప్రసాదరాజు, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, రిటైర్డ్ మున్సిపల్ అధికారి సత్యనారాయణరాజు అల్లూరి దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు మంతెన కేశవరాజు, ఉప్పలపాటి భగవాన్ రాజు, ఎంఎస్ఎన్ మాస్టారు, ఇందుకూరి రామరాజు, పృథ్వీ, దంతులూరి సుబ్బరాజు, విశ్వనాథరాజు, రిజిస్ట్రార్ సుబ్బరాజు, సూర్యప్రభావతి, లచ్చిరాజు, రామరాజు, మధు, పల్లంరాజు, రామాలయం శ్రీను తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఇన్హాన్స్మెంట్ చేసేదో మేలుగా నేను ఇచ్చేసిన పర్మిషన్ పెట్టుకుంటున్నాను. కమిషనర్ గారు సెలవులో మేడం గారి దగ్గరికి వెళ్ళి అమ్మా నా ఉద్యోగం పోయేటట్టు తల్లి ఆవిడ గారు కార్పొరేటర్ వాళ్ళిద్దరూ వచ్చి లేదు సార్ ఇది ఆలోచిస్తానంటే ఆయన ఐటీడీపీఓ నన్ను తంగాన్ని ఇవ్వడండి తెలియని అర్థం మాణిక్రాజు తంగ అంటే ఆయన బందిపోటండి నన్ను బందిపోటు కింద బంధించాడు ఆయన. ఈ విగ్రహం 2009లోని ఆనాడున్న కౌన్సిల్ ఏదైతే మేయర్గా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు వారి యొక్క కార్పొరేటర్స్ అందరూ కలిపి ఆమోదం తెలిపి ప్రతిష్ఠించిన విగ్రహం. ఆనాడు నా తల్లిగారు సహకరించిన ఈ యొక్క ప్రతిష్టకి స్థాపించబడిన విగ్రహం ఇక్కడ ఉంటే శాసనసభ్యుడిగా నాకు ఆయన మీద ఉన్న గౌరవం అభిమానంతో కంబాల్ చెరువు దగ్గర అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించగలిగాను. అంటే ఒక నగరంలో తల్లిగా ఆవిడికి, ఆవిడ కొడుకుగా నాకు కూడా ఆయన యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించే గౌరవం దక్కింది, అవకాశం వచ్చింది అని అంటే అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, ఆ మహనీయుడికి ఇచ్చిన గౌరవం ఏ విధంగా ఉందంటే ఏదైతే భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం బహుశా ఈ నెలలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం, దానికి నామకరణం చేశారు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. అంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం, మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి ఇచ్చిన గౌరవం అది మన అందరం కూడా గమనించాలని, ఇది మన అందరికీ కూడా గర్వకారణం, తెలుగువాడి అందరికీ కూడా గర్వకారణం అన్న విషయాన్ని అందరూ గుర్తించాలని మరొక్కసారి తెలియచేస్తూ ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శప్రాయం, భవిష్యత్ తరాలకి స్ఫూర్తి అనే విషయం కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, ఏదైతే ఆనాడు మన్యం వీరుడు అల్లూరి చాలా చిన్న వయసులో అతిపెద్ద పోరాటం చేసి ఈ దేశంలో ఏదైతే బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొందాలి, మన స్వేచ్ఛ కావాలన్నట్టు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తి ఈనాటికి కూడా ఎన్ని సంవత్సరాలైనా మరి మర్చిపోలేకపోతాం. అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా వీటన్నింటినీ కూడా అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చెప్పేసి నామకరణం చేయడం మరి నిజంగా మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుచేతంటే ఆ చుట్టుపక్కల మన తెలుగు ఆంధ్ర ప్రజలే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల నుంచి రేపు భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్టు అతిపెద్ద ప్రయాణ చేసేటువంటి ప్రాంతం అవుతుంది. మరి భవిష్యత్ తరాలకు ఇంకా ఆ విమానాశ్రయం రాగానే ఎవరు అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి, ఎందుకంటే ఎలాగా విమానంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది.
వాళ్ళు తెలుసుకోవాలంటే ఫ్లైట్ దిగి లోపల అల్లూరి సీతారామరాజు గారు ఎవరు అనేది తెలుసుకునే అవకాశం కూడా మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి వల్ల కుదిరింది.